ఈ వీడియోలో మనం జూనియర్ ఎన్టీఆర్ సినిమా జర్నీని ఫుల్ గా బ్రేక్ డౌన్ చేస్తున్నాం. ప్రతి మూవీ బడ్జెట్, కలెక్షన్, హిట్ ఆఫ్ ఫ్లాప్ క్లియర్ గా తెలుసుకుందాం. లాస్ట్ లో డ్రాగన్ మూవీకి రిలేటెడ్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది, సో వీడియో ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, నిన్ను చూడాలంది. ఈ మూవీని 3 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 2 crores కలెక్ట్ చేసింది, ఫ్లాప్ గా నిలిచింది. హీరోగా డెబ్యూట్ ఫిలిం, బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. నెంబర్ 2, స్టూడెంట్ నెంబర్ 1. ఈ మూవీని 7 crore బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 25 crores పైగా కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఫస్ట్ బిగ్ హిట్ వచ్చింది. నెంబర్ 3, సుబ్బు. ఈ మూవీని 6 crore బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 4 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. స్టోరీ వీక్ గా ఉండడంతో ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. నెంబర్ 4, ఆది. ఈ మూవీని 8 crore బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 20 crores పైగా కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. మాస్ హీరో ఇమేజ్ ఫుల్ గా స్టార్ట్ అయిన ఫిలిం ఇది. నెంబర్ 5, అల్లరి రాముడు. ఈ మూవీని 7 crore బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 8 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 6, నాగా. ఈ మూవీని 8 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 6 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. పొలిటికల్ యాక్షన్ స్టోరీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. నెంబర్ 7, సింహాద్రి. ఈ మూవీని 12 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 7 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ టర్నింగ్ పాయింట్ మూవీ. నెంబర్ 8, ఆంధ్రావాలా. ఈ మూవీని 18 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 12 crores కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. హ్యూజ్ అయిపోయిన బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్. నెంబర్ 9, సాంబా. ఈ మూవీని 10 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 20 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 10, నా అల్లుడు. ఈ మూవీని 12 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 10 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 11, నరసింహుడు. ఈ మూవీని 15 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 8 crores కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 12, అశోక్. ఈ మూవీని 12 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 11 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. యాక్షన్ అటెంప్ట్ లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. నెంబర్ 13, రాకీ. ఈ మూవీని 10 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 8 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 14, యమదొంగ. ఈ మూవీని 16 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 60 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యాంటసీ ఎంటర్టైనర్ ప్లస్ రాజమౌళి కాంబో మళ్ళీ హిట్ అయింది. నెంబర్ 15, కంత్రి. ఈ మూవీని 20 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 30 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 16, అదృస్. ఈ మూవీని 28 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 50 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. చారి క్యారెక్టర్ ప్లస్ కామెడీ సూపర్ గా క్రియేట్ అయింది. నెంబర్ 17, బృందావనం. ఈ మూవీని 25 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 55 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ గా కనెక్ట్ అయిన ఫిలిం. నెంబర్ 18, శక్తి. ఈ మూవీని 40 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 30 crores కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. హ్యూజ్ బడ్జెట్ ఉన్న బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. నెంబర్ 19, ఊసరవెల్లి. ఈ మూవీని 35 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 50 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 20, దమ్ము. ఈ మూవీని 40 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 55 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. మాస్ ఫిలిం బట్ మిక్స్డ్ రెస్పాన్స్. నెంబర్ 21, బాద్షా. ఈ మూవీని 45 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 70 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. కామెడీ ప్లస్ యాక్షన్ పర్ఫెక్ట్ కమర్షియల్ హిట్. నెంబర్ 22, రామయ్య వస్తావయ్య. ఈ మూవీని 35 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 40 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. వీక్ స్టోరీతో ఫెయిల్యూర్. నెంబర్ 23, రభస. ఈ మూవీని 40 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 35 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. రొటీన్ స్టోరీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు. నెంబర్ 24, టెంపర్. ఈ మూవీని 35 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 75 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ మూవీ ఫర్ ఎన్టీఆర్. నెంబర్ 25, నానక్ ప్రేమతో. ఈ మూవీని 50 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 90 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 26, జనతా గ్యారేజ్. ఈ మూవీని 55 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 150 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కెరియర్ బిగ్గెస్ట్ మాస్ ప్లస్ మెసేజ్ హిట్. నెంబర్ 27, జైలవ్ కుష. ఈ మూవీని 50 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 130 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. ట్రిపుల్ రోల్ పర్ఫార్మెన్స్ హైలైట్. నెంబర్ 28, అరవింద సమేత. ఈ మూవీని 60 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 165 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యాక్షన్ ఎమోషనల్ డ్రామా సూపర్ సక్సెస్. నెంబర్ 29, త్రిబుల్ ఆర్. ఈ మూవీని 500 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 1200 crores పైగా కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. గ్లోబల్ ఫేమ్ ప్లస్ ఆస్కర్ లెవెల్ రికగ్నైజేషన్. నెంబర్ 30, దేవరా. ఈ మూవీని 250 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 400 crores పైగా కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా యాక్షన్ డ్రామా స్ట్రాంగ్ బాక్స్ ఆఫీస్ రన్. నెంబర్ 31, వార్ 2. ఈ మూవీని 400 crores బడ్జెట్ తో తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 370 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయిన ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసింది. నెంబర్ 32, డ్రాగన్. ఈ మూవీని 600 crores బడ్జెట్ తో తీస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ కి నెక్స్ట్ లెవెల్ పాన్ ఇండియా యాక్షన్ ఫిలిం గా ఇది హ్యూజ్ హైప్ క్రియేట్ చేసింది. మీ ఒపీనియన్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది? హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు డ్రాగన్ కలెక్షన్ గురించి మీ ప్రెడిక్షన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి.